వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధాని మోడీని ప్రశంసించారు. ఫార్ములా ఈపై ఎన్నిసార్లు విచారణకు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా కేటీఆర్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి. విజయవాడ హైదరాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. కల్లు సీసాలో కట్లపాము కలకలం, కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు. ఇక వివరాలకు వెళ్తే, మహబూబాబాద్ జిల్లాలో మానవ సంబంధాలు మంట కలిపే సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి చూసింది. జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో భర్త, అత్తమామ, ఆడపడుచు కలిసి ఓ వివాహితను అతి కిరాతకంగా దారుణంగా హతమార్చి చుట్టుపక్కల ఇంటి వారికి ఎవరికి అనుమానం రాకుండా ఇంటి ప్రహారీ గోడలోనే లోపల చిన్న గొయ్యి తీసి పూడ్చివేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా సిగ్నల్ కాలనీ వాసులు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ సంఘటన స్థలానికి చేరుకొని శవం పరిస్థితిని పరిశీలించారు. కొన్నాయిన ఎవరు తెలియదు కదా. ఇది అంజే భూపతి క్వాలిటీ ఎంత మంచిగా వస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 5, 20, 21, 37 వార్డులలో 80 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు గుగిల హరీష్, అల్లె గంగాసాగర్, అనుమల్ల కృష్ణహరి, ఏఈ అనిల్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు ఇంకా బైపాస్ రోడ్ ఆత్మరామ్ ఫంక్షన్ నుండి ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే రహదారిలో భూపూజ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన సోదరి గౌరవ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్ హరీష్ గారికి, వివిధ వార్డులు చేసిన కౌన్సిలర్లకు, నాయకులకు, ఈ ప్రాంత పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు వివిధ శాఖల అధికారులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఉదయం ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే దారికి మనం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నాం. సీసీ రోడ్ అదేవిధంగా మరి మోతి చెరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 2,80,00,000 రూపాయలు ఇప్పటికే మంజూరు అయినాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. కానీ అది ఏ విధంగా చేయాలి, ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం. 4వ వార్డు కావచ్చు,
5వ వార్డు కావచ్చు, 6, 7, 8, 9 ఈ 9 వార్డుల పట్టణంలో ఈరోజు ఇప్పుడే 5వ వార్డు అంటే మన బైపాస్ రోడ్ పక్కనే కావచ్చు, 21వ వార్డు, తర్వాత 20వ వార్డు మన మార్కండేయ గుడి దగ్గర, తర్వాత మన 37వ వార్డు బంజారా సంఘం ఉంటుంది కృష్ణనగర్లో. ఈ 4 చోట్ల కలిపి 80 లక్షలతోటి వివిధ అభివృద్ధి పనులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాను. నేను పదే చెప్పిన, అది ప్రజలు కూడా ఒప్పుకున్నారు, అందుకే నన్ను మరోసారి గెలిపించారు, లేకపోతే ఎట్లా వాటి ఎట్లా గెలిపిస్తారు చెప్పిన ఇంతకు ముందే. రాజకీయంగా కొన్ని ఒడిదొడుకులున్నా కానీ ఇప్పేసరికి మాత్రం డబ్బాలలో ఉంటుంది, అట్లనే గెలిచాను. ఈ ప్రాంతం కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది. రాజకీయాలు వేరు, అభివృద్ధి. మరొకసారి ఈ సందర్భంలో ఈ మోతి చెరువు పరిరక్షించుకోవడానికి ఆ పరివాహక ప్రాంతంలోని దరూరు వాగంటారా, కిందికైతే గోవిందపల్లి వాగంటారా, దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొని రక్షించుకుంటేనే రేపటి నాడు భావి తరాలకు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధి పనులు అంటే ఇది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాం. జగిత్యాల మున్సిపల్ మళ్ళీ మన గలీజ్ అంతా పోతే ఎట్లా, కానీ అవి కూడా సాలేటట్లేదు. మన ముఖ్యమంత్రి, మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారికి చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఎక్కువ చేయాలని చెప్పి. ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులు మంచి ఉంచాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, కానీ స్థానికంగా మళ్ళీ మనము ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగుతాయి. ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి. తడి చెత్త పొడి చెత్త వేరే. నేనొక వెనుకట పెద్ద అధికారి, ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాలో లక్ష్మీనారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో పెట్టాడు. అంత పెద్ద ఆయనకు అంత చిన్న ఈ పాల ప్యాకెట్, నీళ్ళ ప్యాకెట్ అవి కూడా మన మంచినీళ్ళు అవో పెద్ద ప్లాస్టిక్ వచ్చినప్పుడు అలా జమ చేసి మూత పెట్టి ఒకదిక్కితే మన సఫాయాన్ని ఒక మంచి అవుతుంది. లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో కొడుగుడు బుర్రలు శాపత్త నీళ్ళు అంటే వేసిస్తే అది కరగది, మురగది, కాలది, ఆడ గుట్టలు తయారవుతుంది. మరి ఎక్కడైతుంది? డంపింగ్ యార్డ్ నల్లగుట్ట కాడ పెట్టనీయకపోయారు, ఆడికెళ్ళి తీసుకపోతే అక్కడ నరసింగాపురం ఆ గుట్టలలో నూకపల్లి దగ్గర పెడతాయి. ఆడికి ఎవరు పోతారు? ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోబోతున్నాయి. పేదవాళ్ళు, నాకు తెలిసిన నా చుట్టాలు ఎవరు లేరు. 120 కుటుంబాలు అంటే ఇంటికి 3 నుంచి 4 ఖచ్చితంగా ఉంటారంటే 500 మంది పోతారు. ఈ 500 పెట్టే విధంగా నన్ను అడ్డగిస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అండ కావాలి. ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు, పెద్దలు, యువత, ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో, ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జగిత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది, చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జగిత్యాల ప్రజలందరూ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో మాతా శిశు మరణాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ
శంకర్రావు పిలుపు మేరకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంజనీరింగ్ ఆఫీస్, మంచిర్యాల ఇంజనీరింగ్ ఆఫీసుల ముందు మరియు అన్ని గ్యాంగ్లలో నిరసన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ సాంబశివుడు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తున్నారని వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్స్, ఈరోజు మనం ఎలక్షన్ ముంగటైతే ఏదైతే మనం వాగ్దానం చేసినామో సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన శంకర్రావు సార్ గారు చెప్పారు. స్పెషల్లీ ఇంజనీరింగ్ కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది, వర్క్ లోడ్ జరుగుతుంది. మనకి ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్న ఏదైతే మాన్యువల్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది. దాన్ని చేంజ్ చేయాలని మనకు 42 అండ్ 46 గ్రేడ్ పేలు కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలని. ఇంతకుముందు మనకు 42 లేకుంటే అసలు గ్రేడ్ పే సిస్టమే లేకుండా మనకు 2014లో గ్రేడ్ పే సిస్టమ్ అనేది యూనియన్ చేయడం వల్ల రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు 42 గ్రేడ్ పే కూడా ఏఆర్ఎఫ్ రైల్వే బోర్డ్ పిఎన్ఎంలో నడుస్తుంది. అది కూడా అక్కడికి ఆఫ్టర్నూన్ నుంచి ఈ నైట్ వరకు ఆ 2 షిఫ్టులు చేస్తే ఏమవుతుందంటే వర్క్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది. మనం చేసే ఈ టైంలో ఎక్కువ వర్క్ ప్రోగ్రెస్ కూడా వస్తుంది. మనకు కూడా తొందరగా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో తొందరగా వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వర్క్ కూడా ప్రోగ్రెస్ పెరుగుతుంది. మనకు కూడా ఎక్కువసేపు మనం ఇంట్లో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి అని మరియు మనకు ఏదైతే మాన్యువల్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నదో ఆ మాన్యువల్ ఎలా ఉన్నది అంటే ఖచ్చితంగా నువ్వు ఇంత పని చేయాలి, ఇది లేకపోతే ఆబ్సెంట్, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఉన్నది. అప్పుడు మనకు ఉన్నది బొచ్చలు, ఏది స్టీల్ బొచ్చలు ఉన్నా కాదు. ఇప్పుడు ఆల్రెడీ స్పీడ్ అప్పుడు ఉన్నది 40-60 స్పీడ్ తోటి ఉండే ట్రైన్స్, ఇప్పుడు 130, ఇక రాబోయే కాలంలో 150, 180 కూడా అయ్యే అవకాశం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకనేది మన మాన్యువల్ను చేంజ్ చేయాలి. మన మాన్యువల్ చేంజ్ చేసినప్పుడే మనకనేది వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, మనకు కూడా రెస్ట్ అనేది ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దీని గురించి అని సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ మన జనరల్ సెక్రటరీ శంకర్రావు సార్ గారు దీనికి ఈరోజు ఏదైతే పీవీఎస్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్లలో ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 24 రోజు ఆల్ ఓవర్ డివిజన్ వైజ్గా మన కాజీపేటలో మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఫిబ్రవరి 5th రోజు మనకు జిఎం ఆఫీస్ ముందట ఉన్న ప్లేస్లో మనం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చేయడం వల్ల మన రైల్వే బోర్డుకు మరియు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పోయి ఇంతమంది ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులు ఇంతమంది సఫర్ అవుతున్నారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. మనం కూడా ఇంతకుముందు చెప్పినాం, అది ఇప్పుడు మనం ప్రొటెస్ట్ చేసి చెప్తున్నాం. ఇంతవరకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కార్మికుల గురించి మనం ఎప్పుడు కూడా ప్రొటెస్ట్ ఇట్లా చేయలేదు, ఇలాంటి మీటింగ్లు అనేవి పెట్టలేదు. నాకు తెలిసి నేను గత 2011 నుంచి చూస్తున్నాను, ఇప్పటివరకు ఇలాంటివి లేదు. ఈసారి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కార్మికులకు బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో ఇంకోటి ఎల్డీసీ టు ఓపెన్ హాల్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఎల్డీసీ మనం పోయే అవకాశం ఇవ్వాలి అని చెప్పాలి. లేడీస్కు మన ట్రాక్మెన్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి ఛాన్స్. మళ్ళీ ఇంకొకటి ఎవరు రిక్రూట్మెంట్ అయినా ఇంజనీరింగ్లోనే రిక్రూట్మెంట్ కావాలి, ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ త్రూ అవుట్ సైడ్ ఉంటాయి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే చదువుకున్న ఇంజనీర్ ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశం చేసి తొందరగా బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న వాళ్ళంటే కొంచెం చదువు లేని వాళ్ళు కాబట్టి మనం దీని గురించి వాళ్ళకి అందరూ మినిమం డిగ్రీ బీటెక్ ఈ స్టేజ్లో చదువుకొని వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అవకాశాలు పెట్టాలని సోషల్ సర్వీస్ అప్పుడు వైపు నుంచి శంకర్రావు సార్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా మన బెల్లంపల్లి బ్రాంచ్ నుంచి ఈరోజు మన బెల్లంపల్లి టీవీ ఆఫీస్ దగ్గర మనం ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి రాబోయే కాలంలో ఎలాంటి దీనికైనా మనం సిద్ధంగా ఉండి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు సైలెంట్ ఇచ్చి ఏమి రాదు. ఎవరో ఒకరు పోటీ పడి ఖచ్చితంగా ఉంటుంది. ఈ సపోర్ట్ అంతా మంచిది అంతమంది మనం అనుకున్నట్టు సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సోషల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు టార్గెట్గా వివరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దీనికి మేము ఇచ్చింది 2.4 ట్రిలియన్ ఎకానమీ US$, $42,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది మా గోల్. ఇప్పుడు $3,100 పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే 2024-25కి. ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే GSDP 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు GSDP అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు GSDP వస్తుంది. 1.69 ట్రిలియన్ US$ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేము ఉంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు GSDP, అంటే 2.74 ట్రిలియన్ US$. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈ రోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మీనాక్షి కాటన్ అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 5,000 టన్నుల పత్తి దగ్ధమైంది. మధ్యాహ్నం పూట కొంతమంది కూలీలు భోజనానికి వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు యాజమాన్యం. ఖాళీ బూడిదైన కాటన్ ధర 1,50,00,000 లక్షకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం చెబుతున్నారు. ట్రాక్టర్ వాహనంపై వేబ్రిడ్జిపై తూకం వేసుకుని వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందా, లోపల జరిగిందా అనే దానిపై యాజమాన్యం ఆరా తీస్తున్నారు. కానీ అది ఏం ఆగవాళ్ళే ఒక బాగుండే బస్ స్టాండ్ ఉన్నప్పుడు ఇన్నే ఉన్నాము మేము ఒక బాగు బాబు అది అన్న పెట్టిండు అక్కడే పని చేయగా మళ్ళీ అవసరం పడితే సెట్ అయినా ఆజ్ చేద్దాం కానీ మళ్ళీ ఎందుకంటే మనం అంత ఇక్కడ ఉంటే అక్కడ లొకింగ్ అయితే అది బరాబరి పడుతుంది పత్తి ఖరాబ్ అవ్వడం మీద పోతుంది కదా.
వేల క్వింటాల పత్తి కాలిపోయిందండి. దాని విలువ 1,40,00,000 రూపాయల నుంచి 1,45,00,000 రూపాయల దాకా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగింది అని చెప్పానంటే మేము వేలనే ఉన్నాము, అందరు వర్కర్లు అందరు అలర్ట్గానే ఉన్నాము. అసలు లోపల అయిందా లేకుంటే ట్రాక్టరు ఒక వెహికల్ కాటా వేసుకొని దాని నుంచి వెళ్ళి బయటకు ఇస్తుంది, దాంతో ఏమన్నా అయిందా ఏమనేది తెలియకుండానే జరిగింది సార్. అంతే, ఆ రకంగా జరిగింది. మేము మా యొక్క వాటరు ఫైర్ ఫైటర్స్ తోటే 100% మేము కంట్రోల్ చేయగలిగినాం సార్. దానికి తోడుగా మా భూపాలపల్లి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము, మంత్రి ఫైర్ స్టేషన్ వాళ్ళకు కూడా కాల్ చేశాము. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సార్ కూడా మాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేయడంతో వచ్చేసిండ్రు. 99% దాదాపుగా సార్ వాళ్ళు వచ్చే వరకు మాకు కంట్రోల్ అయిపోయింది. మిగతా బాపతి కూడా పై బాపతి ఉన్నా కూడా మొత్తం భూపాలపల్లి మా ఫైర్ వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేశారు. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని పంచాహిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన గురువారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించబడ్డాయి. తర్వాత శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామివారికి ప్రత్యేక పూజాదికలు జరిపించబడ్డాయి. అనంతరం పూర్ణహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, మహాదాశీర్వచనం జరిపించబడ్డాయి. పూర్ణహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నరికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణహుతి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అనంతరం వసంతోత్సవం జరిపించబడింది. వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామికి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా అవబృంద స్నానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ప్రధానార్చకులు, స్థానార్చకులు, అధ్యాపక వేద పండితులు, అర్చక స్వాములు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ అడవి ములకలపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో గొప్ప ముగ్గుల పోటీ నిర్వహించినట్లు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం అని తెలిపారు. ఈ సందర్భంగా పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ మొగ్గుకు సంబంధించిన మొదటి బహుమతి చైత్ర క్లాస్ అందరూ గట్టిగా క్లాస్. గట్టిగా క్లాస్ చూడండి. మొదటి బహుమతి చైత్ర 1000 రూపాయలు. గట్టిగా ఎంకరేజ్ చేయాలి. రెండవ బహుమతి లక్ష్మీ తరువది. ఈడ ఈ ముగ్గు లక్ష్మీ తరువది. ఇంకోసారి గట్టిగా అందరూ చేసుకొచ్చే వాళ్ళు ఎక్కడికైనా. రెండవ బహుమతి మూడవ బహుమతి సత్య. అక్కడ ఫస్ట్ లో ఉంది. సత్య గారికి ఈ 5 ప్లేట్లని మూడవ బహుమతిగా ప్రదానం చేస్తాము. గట్టిగా క్లాస్. ఎవరైనా ఎంకరేజ్ చేయాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.